హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా హీ వ్లాగ్స్. నేను వచ్చేసి ఇవాళ నా బేబీ బాయ్ యొక్క టిఫా స్కానింగ్ అయితే చూపించేస్తున్నాను. నేనైతే లాంగ్ వీడియో చేయక చాలా రోజులు అవుతుందండి. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నేను కొంచెం బాబుతో బిజీగా ఉండి ఊర్లు తిరగడము, కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు. సో చాలామంది అడుగుతున్నారు, టిఫా స్కానింగ్ కూడా పెట్టమని అడిగారు. ఇంకా నన్ను ఎన్టీ స్కానింగ్లో కూడా సిఎల్ఆర్ లెంత్ గురించి నాకు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో కొంచెం జలుబు చేసిందండి, గొంతు ముక్కుతో మాట్లాడుతున్నాను. ఓకేనా అండి, ఇంకా నేనైతే ఈ మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. టిఫా స్కానింగ్ చూసేద్దాము. ఈ స్కానింగ్ వచ్చేసి నేనైతే 27/6/23లో అయితే చేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి టిఫా స్కానింగ్ ఇంకా దానికి సంబంధించిన అన్ని వాళ్ళైతే పైన ఇచ్చేసారు. ఇక్కడ సర్విక్స్ మెజర్మెంట్స్ వచ్చేసి 3.60 సెంటీమీటర్స్ ఉంది. సో రైట్ యూటినరీ, లెఫ్ట్ యూటినరీ అని కూడా అక్కడ ఇచ్చేసారు ఎంత మెజర్మెంట్ ఉందనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫీటల్ సర్వే వచ్చేసి ఇక్కడ ఇచ్చేసారు. ప్రజెంటేషన్, ప్లజెంటా, లిక్కరు, అంబెలికల్ కార్డు, ఫీటల్ యాక్టివిటీ, కార్డియా యాక్టివిటీ అన్నీ ఇచ్చేసారు. ఇక్కడంతా నాకు వచ్చేసి ప్లజెంటా వచ్చేసి ఫండల్ అప్పర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ నార్మల్ అని ఉందండి. ఇంకా హార్ట్ రేట్ వచ్చేసి 1.143 ఉందండి. ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్ అని ఉందండి. హార్ట్ బీట్ని బట్టి బేబీ బాయ్ గోల్ అనేది చెప్పలేము. చూడండి, నాకైతే మరి 143 ఉంది. సో బేబీ బాయ్ అయితే నాకు పుట్టిండు. ఇది హార్ట్ బీట్ని బట్టి మనం ఎప్పుడు జెండర్ అయితే ప్రిడిక్షన్ చేయడానికి అయితే లేదు. చాలామంది, నేను కూడా యూట్యూబ్లో చూశాను, హార్ట్ బీట్ 140 కంటే తక్కువ ఉంటే బాయ్ అని, 140 కంటే ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అని అన్నారు. సో అదంతా నేనైతే నమ్మను, ఎందుకంటే నా విషయంలో అయితే అట్లా జరగలేదు. సో ఇది వచ్చేసి ఇంకా కింద వచ్చేసి బయోమెట్రీ చూసేసేయండి. ఇంకా కింద ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ పేజీలో వచ్చేసి మనకు ప్రతి ఒక్కటి నోకల్ ఫుడ్, నోసు, కాలు, ఫీటల్ యాక్టివిటీ, హెడ్, నెక్, స్పైన్, ఫేసు, థ్రాక్స్, హెడ్, అబ్డామ్, కిడ్నీస్, అవన్నిటి గురించి అయితే మనకైతే ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనకైతే అక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసుకోవడం మనకు అర్థం కాకపోతే అయితే ఇంప్రెషన్లో మాత్రం దేనికి సంబంధించిన ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మాత్రం మనకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ఇంప్రెషన్లో ఒక దగ్గర చూసుకుంటే సరిపోతుంది, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంప్రెషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అయితే రాస్తారు, ఏం ప్రాబ్లం లేకపోతే అంతా బాగానే ఉందని చెప్పేసి మనకి ఎన్ని వీక్స్ ఏందనేది అయితే మనకైతే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి నాకు ప్లజెంటా ఓన్లీ ఫండల్ అని ఇచ్చారు. పోస్టీరియర్ కానీ యాంటీరియర్ కానీ అని అయితే మెన్షన్ చేయలేదు, చూసుకోండి. లాస్ట్లో వచ్చేసి ఇక్కడ నాకైతే ఫీటల్ వచ్చేసి వెయిట్ వచ్చేసి 351 ప్లస్ కానీ మైనస్ కానీ 35.1 గ్రామ్స్ అని ఇచ్చారు. అప్పటికి నా ఫీటల్ వెయిట్ అయితే ఇంత ఉంది. ఇదంతా అయితే ఇంకా వాళ్ళు లాస్ట్లో అయితే ఇంప్రెషన్ అయితే ఇలా ఇచ్చేసారు. సో ఇదే అండి నా బేబీ బాయ్ యొక్క టిఫా స్కానింగ్ యొక్క రిపోర్టు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా నాకైతే కామెంట్లో చెప్పండి. అందరూ తప్పకుండా టిఫా స్కానింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. కొంతమంది ఎన్టీ స్కానింగ్ అయితే తీసుకోరు. నేను చూసుకునే వరకు 3 months అయిపోయింది, ఎన్టీ స్కానింగ్ టైం అయిపోయింది అని చెప్పి అంటారు. సో ఎన్టీ స్కానింగ్ కూడా అందరూ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఎన్టీ స్కానింగ్లో కూడా నేను సిఎల్ఆర్ లెంత్ వచ్చేసి 5.5 mm కంటే ఎక్కువ ఉంటే బేబీ బాయ్ అని, తక్కువ ఉంటే బేబీ గర్ల్ అని నేను కొన్ని యూట్యూబ్లో చూశాను, కొంతమంది దగ్గర చూశాను. సో నేను అది అక్కడ నన్ను చాలామంది ఆ క్వశ్చన్ అడిగారు. సో అదైతే నేనైతే డాక్టర్ని కాదు, కన్ఫామ్గా మీకు ఎక్కువ ఉంటే బాబే పుడతాడు, తక్కువ ఉంటే పాపనే పుడుతుందని అయితే చెప్పలేనండి. నాకు జరిగిన దాన్ని బట్టి, నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టే చెప్పాను. నేను మీకు చెప్పడానికి నేనైతే డాక్టర్ని అయితే కాను, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా ఎవరైనా పర్వాలేదండి. ప్రెగ్నెన్సీ మదర్స్ అందరూ హ్యాపీగా తిని హెల్తీగా ఉండండి. మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది, పాప అయినా బాబైనా. సో ఇట్లాంటివి ఏమీ పెట్టుకోకండి మనసులో. బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఒకటేనండి. సో ఉంటుంది క్యూరియాసిటీ ఎవరికైనా, నాకు ఎవరు పుడతారో అని. సో ఇంకా వెయిట్ చేయాల్సిందే మీరు 9 months వరకు. ఎవరు పుడతారనేది, ఎవరు పుట్టినా ఒకటేనండి. సో నేనైతే ఇంకా
మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఎక్కడో నాకైతే 99% మాత్రం ఎక్కువ ఉంటే బాబు పుడతాడు అనేదైతే నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను. సో అందరి విషయంలో అలాగే జరుగుతుందని మాత్రం నేనైతే చెప్పను. అలాగే ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని కూడా నేనేం చెప్పను. అది బై గాడ్ గ్రేస్. ఎందుకంటే దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళే ఉంటారు, మనం ఎన్ని అనుకున్నా ఏం చేసినా. సో నేను కూడా కొన్ని యూట్యూబ్లలో చూశాను కాబట్టి మీతో షేర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా బేబీ బాయ్ యొక్క టిఫా స్కానింగ్ అండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. నేనైతే తప్పకుండా మీకైతే మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఇంకా బేబీ బాయ్ యొక్క గ్రోత్ స్కానింగ్ కూడా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను కూడా అది కూడా పెడతాను. వీడియోస్ లేట్ అవుతున్నాయండి. సో నేను కొంచెం ఇప్పుడైతే కొంచెం తొందరగానే పెడతాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఇంకా బాబు చిన్నోడు. సో అందుకని వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం బూస్టప్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నా బేబీ గోల్ యొక్క ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బేబీ గోల్ యొక్క ఆల్ స్కానింగ్స్ పెట్టాను నా ఛానల్లో. బేబీ బాయ్ది కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్టీ స్కానింగ్ పెట్టాను. అవి కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.